ఇదే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తన అధికార అహంకారంతో మున్సిపల్ చైర్మన్ అధికార అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అరాచకాలు నందికొట్కూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్ల మీద పోయి దాడులు చేయడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని ఇదే మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎన్నో రకమైనటువంటి అవినీతి ఆరోపణలకు పాల్పడడం జరిగింది. అవన్నీ మీకు కూడా తెలుసు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఈ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీలో చేయని అరాచకాలే లేవు. ఎక్కడ చూసినా మున్సిపల్ స్థలాలు కబ్జాలు చేయడం, అలాగే ఒక దాత జువాజీ సుంకన్నగౌడు ఏదైతే తన పేరు మీద ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ఆనాడు గ్రామ పంచాయతీకి రాసేయడం జరిగింది స్థలాన్ని. అటువంటి స్థలాన్ని కూడా కనుమరుగు చేసి ఒక నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక రియాల్టర్ అవతారం ఎత్తిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని బయటికి తరలించాలని చెప్పేసి కూడా ఆయన సొంతంగా 20-30 ఎకరాలు ఊరికి బయట కొని అక్కడ మున్సిపల్ ఆఫీస్ కట్టిస్తాము, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే ఆయన చేసిన అవినీతి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని, డబ్బులు చంపాయాలని చెప్పేసి కోట్లకు పడగలెత్తాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఆ కార్యక్రమాలలో చేశాడు. మరి ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు ఎలక్షన్లు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడికి పోయినాడు? ఆ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరని అన్నటువంటి వ్యక్తి ఇదే మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినాడు. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండా మోసిన ప్రతి కార్యకర్త నీతి నిజాయితీగా పనిచేసి ఈరోజు పార్టీ విజయానికి కష్టపడినటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మీరు చూసినారు. కొడుకు పెత్తనం అయిపోయింది, మళ్ళీ తండ్రి పెత్తనం కాడికి మళ్ళీ వస్తున్నారు. అంటే ఏదైతే వీళ్ళలో ఉన్నటువంటి అధికారం మనం చేదాటిపోకూడదు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు మా గుప్పెట్లో ఉండాలి అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. మరి ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో వైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీ కటవగప్పలే, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడగలే. అటువంటి వ్యక్తి ఈరోజు అవినీతి పరులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆయన అవినీతిని ఎక్కడ ఎమ్మెల్యే ప్రశ్నించి మమ్మల్ని ఇబ్బందులు పెడతారేమని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పాపాలను కాపాడడానికి ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరూ కూడా ఒక కూటమిగా మాదిరిగా తయారయ్యి ఈరోజు అవినీతి పరులందరినీ ఆయన అక్కున చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు నియోజకవర్గంలో క్యాడర్ లేదు. ఆ క్యాడర్ లేని క్రమంలో ఎంతమంది అయితే అవినీతి పరులు ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు అందరినీ కూడా అక్కున చేర్చుకుంటున్నాడు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు మన అధినేత. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన పార్టీలోకి చేర్చుకోకూడదు అనేటువంటి ఒక అధినేత సిద్ధాంతాలను కూడా ఈరోజు పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కన్వలు కప్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే ఈ అవినీతి పరులనంతా కాపాడడానికి ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏకమైనారని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా అనుమానాలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే 10 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ అందరి కార్యకర్తలను అండదండగా చేసుకుని ఈరోజు మనం ముందరికి వచ్చాం. మరి ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమైంది
ఎలక్షన్లు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి, విజయాలు అపజయాలు అనేటివి దైవ నిర్ణయాలు. ఆ రోజు తెలుగుదేశం జెండాను ఇక్కడ ఎగరనీయను, తెలుగుదేశం వ్యక్తులను అసెంబ్లీకి తాకనీయనన్నావు. మరి నువ్వు ఒక్కసారి పోయేపాటికే ఈ తాలూకాలో కనుమరుగైపోయినావు. నీ అవినీతి పరులనంతా బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరికి పంపిస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని రక్షించుకునే బాధ్యత ఈరోజు నందికొట్కు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పైన బాధ్యత ఉంది. కూలంకుషంగా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే అధినేత వారు మాకు కొన్ని నిర్ణయాలు, నిబద్ధతలు, క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ క్రమశిక్షణలే పనిచేస్తామే తప్ప ఇలాంటి అవినీతి పరులను హక్కున చేర్చుకుంటే ఏదో మిమ్మల్ని కాపాడుతారు ఎవరు అనుకుంటున్నారేమో. కాపాడుతారు ఎవరైనా సరే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్తో సహా ఎవరైతే అవినీతికి పాల్పడింటారో వాళ్ళ బండారాలలో బయట పెడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమస్యలు. కాబట్టి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పార్టీ కండువా కప్పుకోలేదు, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని కూడా ఏ రోజు అడిగినది లేదు. మరి అలాంటి వ్యక్తి నందికొట్కు నియోజకవర్గంలో ఏం అధికారంతో ఇవన్నీ కదిలిస్తున్నాడో కూడా నందికొట్కు నియోజకవర్గం ఈరోజు ఈ సందర్భంగా అనుమానాలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే 10 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ అందరి కార్యకర్తలను అండదండగా చేసుకుని ఈరోజు మనం ముందరికి వచ్చాం. మరి ఇదే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏమైంది? నీ ఎలక్షన్లు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి, విజయాలు అపజయాలు అనేటివి దైవ నిర్ణయాలు. ఆ రోజు తెలుగుదేశం జెండాను ఇక్కడ ఎగరనీయను, తెలుగుదేశం వ్యక్తులను అసెంబ్లీకి తాకనీయనన్నావు. మరి నువ్వు ఒక్కసారి పోయేపాటికే ఈ తాలూకాలో కనుమరుగైపోయినావు. నీ అవినీతి పరులనంతా బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరికి పంపిస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని రక్షించుకునే బాధ్యత ఈరోజు నందికొట్కు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పైన బాధ్యత ఉంది. కూలంకుషంగా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే అధినేత వారు మాకు కొన్ని నిర్ణయాలు, నిబద్ధతలు, క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ క్రమశిక్షణలే పనిచేస్తామే తప్ప ఇలాంటి అవినీతి పరులను హక్కున చేర్చుకుంటే ఏదో మిమ్మల్ని కాపాడుతారు ఎవరు అనుకుంటున్నారేమో. కాపాడుతారు ఎవరైనా సరే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్తో సహా ఎవరైతే అవినీతికి పాల్పడింటారో వాళ్ళ బండారాలలో బయట పెడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమస్యలు. కాబట్టి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పార్టీ కండువా కప్పుకోలేదు, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని కూడా ఏ రోజు అడిగినది లేదు. మరి అలాంటి వ్యక్తి నందికొట్కు నియోజకవర్గంలో ఏం అధికారంతో ఇవన్నీ కదిలిస్తున్నాడో కూడా నందికొట్కు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు.